తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఆవిష్కరించిన అరైవ్ అలైవ్ క్యాంపెయిన్ 2026 కార్యక్రమంలో భాగంగా కుషాయిగూడ ఆర్టీసీ డిపోలో అవగాహన సదస్సు నిర్వహించారు. మేడ్చల్ జిల్లా కుషాయిగూడ ఆర్టీసీ డిపోలో అరైవ్ అలైవ్ క్యాంపెయిన్ 2026 కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీసీపీ కె మనోహర్ రోడ్డు భద్రతపై కీలక సూచనలు చేశారు. వేగ నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనల పాటింపు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. సదస్సులో ఏసీపీ వై వెంకటరెడ్డి, ఆర్టీసీ డిపో మేనేజర్ వేణుగోపాల్, సీఏ భాస్కర్ రెడ్డి, ట్రాఫిక్ పోలీసులు పాల్గొని ఆర్టీసీ సిబ్బందికి అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాద బాధితులు తమ అనుభవాలను పంచుకోవడం అందరినీ ఆలోచింపజేసింది. ఈ క్యాంపెయిన్ జనవరి 13 నుంచి 24 వరకు కొనసాగనుంది. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. అదే అరైవ్ అలైవ్ క్యాంపెయిన్ సందేశం. సేఫ్టీ ప్రోటోకాల్స్ లో సీట్ బెల్ట్ అనేది ఎంత మ్యాండేటరీ అనేది మనం డెఫినెట్ గా పాటించాలి. అండ్ మీరు బిగ్ వెహికల్స్ నడుపుతున్నప్పుడు ఇంతకు కూడా చెప్పారు, సీట్ బెల్ట్ అనేది బస్ లో కూడా మ్యాండేటరీ. మనకు అలవాటు లేదు, బట్ మనం అలవాటు చేసుకోవాలి. మీరు మిమ్మల్ని చూసి చాలా మంది బస్ లో ఎక్కి అరౌండ్ 60, 50, 40 మెంబర్స్ ఎవరైతే ప్యాసింజర్స్ ఉంటారో, అరే సో వాళ్ళు అంత పెద్ద వెహికల్ నడుపుతున్నారు, పెట్టుకున్నారు ప్రికాషనరీ మెజర్ గా, మనం కూడా పెట్టుకుందామని అవేర్నెస్ ఎలా ఉంటుంది అంటే ఒకరిని చూసి ఒకరికి అవేర్నెస్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే, ర్యాష్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ అంటే ఏమవుతుంది, ఒక 1 కిలోమీటర్ వెళ్తున్నాం కదా మనము. మెడికల్ ఆఫీసర్, స్టాఫ్, ఆర్టీసీ స్టాఫ్ అందరికీ నమస్కారములు. ఈ ప్రోగ్రాం పెట్టడం ముఖ్య ఉద్దేశం, రోడ్ యాక్సిడెంట్స్ రోజు పెరుగుతున్నాయి, రోడ్డు స్పీడ్ కూడా పెరిగింది. ఒకప్పుడు 60-70 స్పీడ్, ఇప్పుడు 150 కార్లు అన్నీ చూస్తున్నారు, 200, 150, 170 పోతున్నాయి. కాబట్టి ప్రమాదాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఈ ప్రమాదాలను గుర్తించి ఎవ్రీ ఇయర్ జనవరి మంత్ను రోడ్ సేఫ్టీ మంత్గా డిక్లేర్ చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పబ్లిక్లో కల్పించాలనే ఉద్దేశంతో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇది నేషనల్ వైడ్ అవుతున్నది. దాన్ని దృష్టి పెట్టుకుని మన డీజీపీ గారు అరైవ్ అలైవ్ అనే ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ అవేర్నెస్ కల్పించాలి. మెయిన్ ముఖ్యంగా క్షేమంగా చాలా మంది జీవితాలు ఉన్నాయి కాబట్టి మీరు బాగా ఈ సమాజంలో ప్రభావితం చేసే వ్యక్తులలో డిపార్ట్మెంట్లలో మీది మేజర్ రోల్. మీరు కొన్ని లక్షల మందిని ట్రాన్స్పోర్ట్ చేసుకుంటుంటారు, కొన్ని లక్షల మందిని, కొన్ని వేల మందిని దాటుకుంటూ ట్రాఫిక్ వెళ్ళిపోతుంటారు కదా. మీకంటే ఎక్కువ ప్రయాణించడం ఎవరు లేదు. మీరెంత చైతన్యవంతమై మీరెంత బాగా పనిచేస్తే రోడ్ యాక్సిడెంట్లు అంత తగ్గుతాయి. అది మీరు ఎస్పెషల్లీ ఈ రోజు ఈ సెకండ్ డే కార్యక్రమంలో మీకు పెట్టడం వల్ల ఉద్దేశం మీ అందరికీ తెలుసు. కానీ కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల మీరు కూడా రోడ్డు మీద ఏం చేస్తుంటారు, అక్కడ ఈ బస్ స్టాప్ ఉన్నది అనుకోండి, దాని పక్కన ఒక ఆటో నిలబడి ఉంటాడు. ఆటో నిలబడగానే ఈ పబ్లిక్ అంతా వచ్చేసి అక్కడ నిలబడుతుంది రోడ్డు మీద. మీ బాధ మీకు కూడా మేము ఏది చూసి చాలా అప్రిషియేషన్ గా అనుకున్నాను నేను. అలాగే ఎంత కేర్ గా, ఎంత కాన్సన్ట్రేట్ గా ఆయన నడిపాడు అనేది నాకు అది చూసి అనిపిస్తుంది. ఆ ముగ్గురు కూడా చూసినప్పుడు అంటే మనం భద్రతకి, సేఫ్టీకి మార్పేగా మన ఆర్టీసీ ఉంది కాబట్టి మనం అదే మోటివ్ మెయింటైన్ చేస్తూ దాన్ని పబ్లిక్ లో ఇంకొంచెం బెటర్ గా చూపిస్తే మంచిగా ఉంటుంది. యాక్చువల్గా ఇక ఆ పార్ట్ తీసేసి లోకల్ పార్టీషన్కి నా పార్ట్ చెప్తాను. ఇక్కడ మన ఆర్టీసీ ఈ డిపో ఇక్కడ ఉంది, లోపల డిపో వాళ్ళంతా నాకు ప్లేస్ తీసుకోవడం వల్ల బస్సు లాంగ్ టర్న్ అవుతుంది, బయటకు పోతాం. కానీ మన ఈసీఎల్ బస్ స్టాప్ దగ్గర వచ్చేసరికి ఆల్మోస్ట్ మన రోడ్డు మీదే ఉంటుంది బస్ స్టాండ్. అక్కడ మన బస్సు లెంత్ కానీ బస్సు వెళ్ళి అక్కడ లాంగ్ నిలబడితే గట్టి కొట్టి మన ప్లాట్ఫామ్స్ ఒక 5-6 ఉన్నాయి. 5 చూడలేదు, 5 ప్లాట్ఫామ్లో 6 ప్లాట్ఫామ్ ఉన్నాయి. ఆ 6 ప్లాట్ఫామ్లో 6 బస్సులు కనుక నిలబడితే వేరే బస్సు అక్కడ ఉందని ఉండదు. ఇవి వచ్చిన బస్సు 1 by 1 నా రోడ్డుకి వచ్చేస్తుంది. ఆ రోడ్డుకి వచ్చేయడం వల్ల ఈవినింగ్ టైం ఇది ఎస్పెషల్లీ అరైవ్ అలైవ్ ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మనం కుషాయిగూడ డిపోలో ఉన్నటువంటి అందరూ డ్రైవర్స్కి, కండక్టర్స్కి అండ్ ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మొత్తానికి కూడా ఆల్మోస్ట్ ఒక 100-150 మంది ఉంటారు. వీళ్ళందరికీ కూడా అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రాం సీఎం గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మా డీజీ గారి ఆదేశాలతో, మా సిపి గారి యొక్క ఆదేశాలను అనుసరించి ఈరోజు ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా అందరికీ కూడా దీనికి సంబంధించి ఈ అరైవ్ అలైవ్లో ముఖ్య ఉద్దేశం ఏంటని చెప్పినది చెప్పడం జరిగింది.
యాక్చువల్గా ప్రతి డ్రైవరు కూడా ఈ బస్సు డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ వీళ్ళు తెల్లారు లేస్తే ఆల్మోస్ట్ రోడ్ల మీద ఉంటూ ఆ రోడ్డుకి సంబంధించినటువంటి ఎక్కువగా ప్రయాణం చేసేటటువంటి వన్ ఆఫ్ ది పర్సన్లో వీళ్ళు డ్రైవర్స్ వీళ్ళు చెప్పుకోవచ్చు. కంటిన్యూగా వీళ్ళు రోడ్డు మీదే ఉంటారు కాబట్టి ఆ రోడ్లో వీళ్ళు డ్రైవ్ చేసేటప్పుడు వీళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, మన ట్రాఫిక్ రూల్స్ ఏ రకంగా పాటిస్తే వాళ్ళు ఎంత సేఫ్గా చేస్తారు, ఏ రకంగా వీళ్ళ రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ని పాటిస్తూ వీళ్ళు ఇంటి వరకు ఎంత సేఫ్గా వెళ్ళాలి, ఏ రకంగా వెళ్తే సేఫ్గా ఉంటారు అనేది వీళ్ళకి వివరించడం జరిగింది. అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందులో భాగంగా మేము ఇక్కడ ఇచ్చేసి మా డిపో మేనేజర్ గారితో ఉండి మేము ఇదంతా చేయడం జరిగింది. ఇది ఎన్ని రోజులు సార్ ప్రోగ్రామ్? యాక్చువల్గా ఇది 10 రోజుల ప్రోగ్రాము. 10 రోజుల ప్రోగ్రాము ఈ 27th వరకు ఉంటుంది. ఎక్కడెక్కడ నిర్వహిస్తారు? మనకి ఇది యాక్చువల్గా అన్ని అంటే రోడ్డు మీదకి వచ్చేటటువంటి ప్రతి వ్యక్తికి ఈ విషయం తెలియాలని చెప్పనేది సీఎం గారి ఉద్దేశం. ఇక దానివల్ల మనం మోస్ట్లీ స్టూడెంట్స్ని ఇది చేసుకుంటున్నాం. స్టూడెంట్స్ ఇట్లాగా ఈ డ్రైవర్స్, ఆటో డ్రైవర్స్, నెక్స్ట్ 2 వీలర్ డ్రైవర్స్, కాలనీస్లో కూడా పోయి ఈవెన్